संजीर అమ్మా నమస్కారం. అవునవును, కపూరియాకి చేరుకున్నాను. అయ్యయ్యో, అమ్మా ఇక్కడ మనుషులంతా మంచి వాళ్ళలా ఉన్నారు. బస్సు దిగిన అబ్బాయిని చూస్తుంటే అద్దిరిపోయాడు కదరా. అయ్యో అన్నయ్య, తను అబ్బాయి కాదు, పెళ్లి కొడుకు. చూడమ్మా, కాలం మారిపోయింది. ఇప్పుడు ఊర్లలో రౌడీజం తగ్గింది, ఇంటర్నెట్ స్పీడ్ పెరిగింది. నేను చెప్తున్నాను కదా, ఇక్కడ బలవంతపు పెళ్లిళ్ళు ఏమీ జరగట్లేదు. ఉద్యోగానికి ఈరోజు మొదటి రోజు, నేరుగా స్కూల్కే వెళ్తాను. గుడ్ మార్నింగ్ టు గుడ్ మార్నింగ్ మాస్టర్ గారు. బహుశా నేను వేరే క్లాస్కి వచ్చినట్టున్నాను. వస్తానండి. నమస్కారం మహారాజా. ఇవాళ మీ పెళ్లి జరగబోతోంది. పెళ్ళయ్యే వరకు దేవుడా, నన్ను కాపాడడానికి ఎవరైనా పంపించు. అయ్యో అమ్మా, జాగ్రత్త, చూసుకోవాలి కదా. ఎన్నిసార్లు చెప్పాలి? ఇంత బరువు ఎందుకు మోస్తున్నావమ్మా? ఏం చేయమంటావు తల్లి? పంపు నుండి నీళ్లు రావడం లేదు. మనం ఈ పొలానికి నీళ్లు పెట్టకపోతే ఆ రాక్షసుడు శక్తి సింగ్ కూలీ డబ్బులు ఇవ్వడు. అయ్యో అమ్మా, నువ్వెందుకింత భయపడుతున్నావు? నీ పక్కన ఈ సౌందర్య ఉండగా నిన్నెవరేం చేయగలరు? ఈ పొలం మొత్తం నీళ్లు పెట్టడం అంత సులభం కాదు. నువ్వు చూస్తూ ఉండు నన్ను. నేను రైతు బిడ్డనమ్మా. నాగలి పట్టడం తెలుసు, సమస్యని తీర్చడము తెలుసు. చూసావు కదా నాన్న, నేను చిటికెల సమస్యను ఎలా తీర్చేశాను. నాన్న చూస్తూ ఉండు. రేపు బ్యాంక్ నుంచి మన లోన్ పాస్ అవుతుంది. అప్పుడు పొలం అంతా మనదవుతుంది. పని మనదే, వచ్చే లాభం కూడా మనదే. నీ భర్త నా అన్నని కాల్చి ఊరు వదిలి పారిపోయాడు. శక్తి సింగ్ ఈ ఊరి రావణాసురుడు. తన పగని ఎప్పుడు మర్చిపోడు, ఇక అప్పుని మర్చిపోడు. ముందు నీ భర్త ఎక్కడున్నా తీసుకొచ్చి కాల్చి నా అన్న పగని తీర్చుకుంటాను. ఆ తర్వాత నా అప్పుకి బదులుగా నీ అందమైన కూతుర్ని నీ కళ్ళ ముందే ఎత్తుకెళ్ళిపోతాను. మీకు
కాళ్ళు పట్టుకుంటాను, దయచేసి అలా అనకండి. మీ అప్పు ఎలాగైనా సరే పైసాతో సహా తీర్చేస్తాను. 2.5 లక్షల అప్పుంది మీ మీద. నీ కూతురికి 18 ఏళ్లు నిండక ముందే నా అప్పు తీరిపోవాలి. లేదంటే నీ కూతుర్ని నగల ముస్తాబవ్వనివ్వను. తనని సంఖ్యలతో కట్టి పడేస్తా. అది ఈ శక్తి సింగ్ ఇంటి ముందు. శక్తి సింగ్ దాన్ని పెళ్లి చేసుకుంటాడో ఆ తర్వాత ఈ శక్తి సింగ్ ఏమేం చేస్తాడని మీరు కలలో కూడా ఊహించుకోలేరు. వదిలిపెట్టండి బాబు. అత్తమ్మ ఆశీర్వదించండి. నమస్కారం మామయ్య. నీకు హ్యాపీయా? మీ నాన్నగారికి కూడా నమస్కారం పెట్టాను కదా. కొంచెం నా మీద కూడా జాలి దయ చూపించొచ్చు కదా. నా మాట విను. నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు అనుకో, పాడుపడ్డ మన ఊరిని సిమ్లా మనాలిలా ఎంతో అందంగా తీర్చిదిద్దుతాడు ఈ శక్తి సింగ్. ఏయ్, పట్రారా. ఒకసారి చూడు, ఎర్రని పెళ్లి బట్టలు తెచ్చా. ఈ బట్టలు నువ్వు కట్టుకుంటే ఎంత అందంగా ఉంటావో తెలుసా? ఈ ఊరికే మహారాణిలా ఉంటావు. ఈరోజు కూలీ డబ్బులు ఇవ్వండి శక్తి సింగ్. గారు, శక్తి సింగ్ గారు. అరే, అన్నని పిలిచేటప్పుడు గారు గౌరవిస్తే మాత్రం విషం చిమ్మే పాము ఎలాగైనా కాటేసి తీరుతుంది. దాని బుద్ధే అంత. ఏయ్! అరే, పాము కరవాలనుకుంటే ఇప్పుడే కరుస్తుంది కదా. ఎటు చూడు, ఒక్క విషయం గుర్తుపెట్టుకో. అమ్మాయిలు అలాగే చిన్న చిన్న జీవులు తమ అడుగుల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వెయ్యాలి. ఎప్పుడు ఎవరి కాళ్ళ కింద నలిగి నలిగి బలైపోతారో వాళ్ళకే తెలీదు. ఏమంటారా? ఇదిగో, ఈరోజు కూలీ 50 రూపాయలేనా? అదే సమస్య. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, నువ్వు అర్థం చేసుకోవట్లేదు. మళ్ళీ చెప్తున్నా, నువ్వు నన్ను పెళ్లి చేసుకో. అప్పు అనే జబ్బు గురించి నీకు తెలియందేమీ లేదు. ప్రాణమైనా పోతుందేమో కానీ అప్పు మాత్రం తీరనే తీరదు. అవునా కాదా? మేము అనాథలం అనుకోకు శక్తి సింగ్. నాకు 2 తల్లులు. ఒకరు నన్ను కన్న తల్లి, ఇంకొకరు ఈ నేల తల్లి. నీతో నేను ఎప్పుడో చెప్పాను, గుర్తుందా? నా పొలాన్ని నీ దగ్గర నుంచి విడిపించుకుంటానని. పదమ్మా. ఇప్పుడు మించిపోయిందేం లేదు, అర్థం చేసుకో. వడ్డీ కట్టడానికే డబ్బులు లేవు మీ దగ్గర, ఇంకా అసలు ఎక్కడి నుంచి తీరుస్తారు? నన్ను పెళ్లి చేసుకో, అంతా సెట్ అయిపోద్ది. లేదంటే ఆ శైలికు చేసినట్టే నీకు బలవంతపు పెళ్లి చేస్తా. ఇప్పుడు దాని పరిస్థితి ఎలా ఉందో ఒకసారి అడుగు. అరే ఏ సౌందర్య, ఏయ్! బలవంత పెళ్లి ఆలస్యమైతే ప్రమాదమే. సమయం వృధా చేయకుండా త్వరగా కానివ్వండి. అమ్మా అమ్మా, మన చంద్రిక ఉంది కదా, పెళ్లి చేసుకోనని పిచ్చి మాటలు మాట్లాడుతుంది. అరే ఆగు, నేను వెళ్ళి చూస్తాను. నాన్నమ్మ, నువ్వు ఇక్కడే ఉండి, నేను చంద్రికను ఒప్పించి తీసుకొస్తాను. పదండి. నువ్వు ఆ చంద్రిక దగ్గరికి వెళ్ళి నీ అతి తెలివితేటలు వాడకుండా తిన్నగా మాట్లాడు. చావనైనా చేస్తాను గాని ఈ బలవంతపు పెళ్లి చేసుకోను. చచ్చిపో, ఇక్కడ చచ్చిపో. చెప్తే వినవే నువ్వు. నువ్వేం చేస్తున్నావు? ఇది వదిలేసేదాన్ని, అది తెగుతుంది చంద్రిక. సౌందర్య, నువ్వు నా స్నేహితురాలివి, నీకు అర్థమవుతుంది కదా. నువ్వైనా అమ్మకి చెప్పు, ఈ బలవంతపు పెళ్లి సరైనది కాదని.
ఈ పెళ్లి నీ మంచి కోసమే చంద్రిక. నేను చూశాను కదా, మంచివాళ్లా ఉన్నాడు. చదువు, ఉద్యోగం అన్నీ బాగున్నాయి. ఇప్పుడు ఇంతకంటే మంచి సంబంధం ఎక్కడ దొరుకుతుంది? పిన్ని, మీరు బయటికి వెళ్ళండి. నేను దీన్ని ఒప్పించి తీసుకొస్తాను. అలాగే అమ్మా, కొంచెం త్వరగా తీసుకురా. మీరు వెళ్ళండి. ఇలాంటి పెళ్లి జరిగితే అమ్మాయిల పరిస్థితి ఏమవుతుందో నీకు తెలీదా సౌందర్య? మా అత్త భర్త ఇప్పటి వరకు తనతో మాట్లాడటం. నాకు ఈ పెళ్లి వద్దు సౌందర్య. నువ్వెందుకంత భయపడుతున్నావు? సౌందర్య నీ పక్కనే ఉందిగా. నీకు ఈ పెళ్లి ఇష్టం లేకపోతే వదిలే. నిజంగా శైలుకేం జరిగిందో నాకు తెలుసు. నేను నీకు మాటిస్తున్నాను, నువ్వు ఆ బాధపడేలా అస్సలు చేయను. కానీ ఇలా అని పెళ్ళాపగలమా? చనిపోతే ఏం జరగదు చంద్రిక. మనం తెలివిగా ఆలోచించాలి. కానీ ఈ పెళ్లి జరగనివ్వను. నీ పెళ్లికి రమ్మని నాకు కూడా పిలిపొచ్చింది చంద్రిక. అందుకోసమే నేను వచ్చాను. నాకు కూడా ఇక్కడికి వచ్చేంత వరకు తెలియదు చంద్రిక, ఇది బలవంతపు పెళ్లి అని. నీ మాటలు విని సంతోషం వేసింది. సౌందర్య నీతో ఉండగా భయం ఎందుకు? ఈ సమాజంలో వరకట్నం లాంటి దురాచారాలకు బలవంతపు పెళ్లి సమాధానం కాదు. కానీ ఏం పర్లేదు, మీకు తోడుగా ఉండడానికి నేను ఇక్కడికి వచ్చేసాను కదా, భయపడకండి. నిజంగా మీరిద్దరూ ఈ పెళ్లిని ఆపిస్తారు కదా? ఇలా చూడు, నేను రైతు బిడ్డని. నాగలి పట్టడం తెలుసు, సమస్యని తీర్చడం కూడా. తొందరగా వెళ్ళి పెళ్లికి సిద్ధమైపో. ఎవరికి అనుమానం రాకూడదు, సరేనా? నువ్వు పెళ్లికి ఇష్టంగా ఉన్నట్టే నటించాలి. మిగతాదంతా మేం చూసుకుంటాం. నువ్వు మంచి ఫ్రెండ్వి సౌందర్య. నీకు మంచి భర్త రావాలని నేను ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. జరగండి, ముందు పిల్లాడికి గాలి తగలనివ్వండి. బాబు తింటూ తింటూ అలాగే పడిపోయాడు. ఈ బాబు ఊపిరి తీసుకోవట్లేదు. అయ్యో, అసలు ఏం చేస్తున్నావు? నా కొడుకుని ఊపిరి తీసుకోవడం లేదంటే నా పిల్లడు చచ్చిపోయాడా? మీరు కొంచెం ఆగండి, మీరేం కంగారు పడకండి. నేను డాక్టర్ని, నాకేం చేయాలో తెలుసు. ఈ అబ్బాయి షర్ట్ బటన్స్ విప్పండి. శ్వాస ఆడుతుందా? ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది ఏం లేదు కదా? మీకు చాలా ధన్యవాదాలు డాక్టర్ బాబు. మీరు దేవుళ్ళ వచ్చి నా కొడుకు ప్రాణం కాపాడారు. మీరు దేవుళ్ళలాంటి బిడ్డను కన్నారమ్మా. దేవుళ్ళ వచ్చి నా బిడ్డను కాపాడారు. ఆ భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. నా జీవితంలో ప్రతి క్షణం నా కొడుకు సంతోషంతోనే ముడిపడింది. నీకంటే నాకేదీ కూడా ముఖ్యం కాదు బాబు. చాలు, ఇప్పుడు ఇది ఎలాగైనా మాస్టర్ వరకు చేరేలా చేయాలి.
జాగ్రత్తగా ఉండు సౌందర్య. ఇక నేను వెళ్తాను. ఇదేంటి? బావగారు పదరా పదా పదరా. పదరా పద. కూర్చోరా కూర్చో కూర్చో. ఏయ్. పెళ్లి కూతురు వచ్చేస్తుంది. అయ్యో మాస్టర్ స్పందించడేంటి? చంద్రిక మండపానికి వచ్చి మంత్రాలు మొదలైతే ఈ పెళ్లి జరిగిపోతుంది కదా. అయ్యో నన్ను వదిలేసేయండి, నేను వెళ్ళిపోతాను. ఏ మాస్టర్ గారు, మర్యాదగా కూర్చోండి. బుల్లెట్ పేలిందంటే మీ ఒంట్లో రంధ్రాలు పడిపోతాయి. ఏ పంతులు గారు, మొదలు పెట్టండి త్వరగా. ఏంట్రా చూస్తున్నావు? కట్టు ఇలా పడిపోయాడు. అయ్యో అన్న, ఏంటిది? ఏమైంది వీడికి? ఇలా పడిపోయాడు ఏంటి? అయ్యో చూడండి ఎలా పడుకుంటున్నాడు. ఏమైంది? దాన్ని ఎవరైనా కాపాడండి. పెళ్లి కొడుకు ఏమైంది అసలు? అయ్యో జరగండి, జరగండి. పెళ్లి కొడుకు జరగండి. అయ్యో తనకి ఫిట్స్ వచ్చాయి. ఇతనికి పాత చెప్పు తీసుకురండి, వాసన చూపించాలి. దొరికింది. లేవండి లేవండి మాస్టర్ గారు, ఎవరైనా మాస్టర్ కి నీళ్లు తీసుకురండి. ఇదిగో అమ్మా తీసుకో. నీళ్లు తాగండి మాస్టర్ గారు. ఎక్కడి నుంచి పట్టుకొచ్చారా వీడిని? అయితే ఇప్పుడు నువ్వేం చేద్దాం అంటావు అన్నయ్య? లేవండి 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 మాస్టర్ గారు, ఇప్పుడు ఈ పెళ్లి జరగదు. వెళ్ళండి, రేపు నుంచి స్కూల్కి వెళ్ళి పాఠాలు చెప్పుకోండి. తీసుకెళ్ళండి ఇతన్ని. మంచి పని జరిగింది. వీడికి జబ్బు ఉందని మనకి ముందే తెలిసిపోయింది. లేదంటే మన అమ్మాయి జీవితమే పాడైపోయేది. తను చెప్పింది కరెక్టే. అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళు. పదమ్మా లోపలికి వెళ్దాం. మాస్టర్ గారిని బలవంతపు పెళ్లి నుండి కాపాడాం. అయ్యో దేవుడా, మళ్ళీ ఏ అమాయకుడిని పెళ్లి కోసం ఈ ఊరికి పంపించుకో. అక్క ఎక్కడికైనా వెళ్తున్నావా? వెళ్ళేది నేను కాదు, నీ కొడుకు వెళ్తున్నాడు. అది కూడా కపూరియా గ్రామానికి. అమ్మా, ఏంటి కపూరియానా? నువ్వు ఈ గ్రామానికి వెళ్ళకూడదు. ఎందుకమ్మా? ఈ ఊరు బలవంతపు పెళ్లిళ్లకు పెట్టింది పేరు. ఒకవేళ నీకు కూడా అలా జరిగితే? కమలా, అసలు నువ్వు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? ఇది నా ముద్దుల కొడుక్కి మొదటి పోస్టింగ్. తను వెళ్ళి తీరాల్సింది. కానీ ఒకవేళ మా నేను ముఖ్యమైన పని మీద వెళ్లాల్సిందే, లేదంటే నాకు ప్రాక్టీసింగ్ సర్టిఫికెట్ రాదు. చూడమ్మా, రోజులన్నీ మారిపోయాయి. రోజులు మారాయి కానీ కపూరియా గ్రామం మారలేదు బాబు. అందుకే నువ్వు అక్కడికి అవినాష్ వెళ్లాల్సిందే. సంతోషంగా ఉండు, నీకంతా మంచే జరుగుతుంది. ఒక మంచి పని మీద వెళ్తున్నావు. పెరుగు చక్కెర తిని వెళ్ళు. కానీ వదినా, ఏది మంచి ఏది చెడు అనేది నీకంటే మాకు బాగా తెలుసు. ఇప్పుడు మన అవినాష్ అక్కడికి వెళ్తే మన హాస్పిటల్ గౌరవం ఇంకా పెరుగుతుంది. మన ఇంటి వారసుడు ఒక పల్లెటూరికి వెళ్లి అక్కడి ప్రజలకు డాక్టర్గా సేవ చేస్తే అప్పుడు తనకే కాదు మన హాస్పిటల్ పేరు, పరువు, ప్రతిష్టలకి ఎంతగా ఉపయోగపడుతుందో. కానీ మన అవినాష్ అక్కడికి మాట్లాడకు, చెప్పేది వినటం నేర్చుకో. బాబు అవినాష్, నువ్విప్పుడు నేను చెబుతున్న మాటను అర్థం చేసుకుంటే చాలు.
నువ్వు చెప్పినట్టే చేస్తాను అత్తయ్య. పదండి పదండి, స్టేషన్ కి పదండి. రండి రండి, ఇది స్టేషన్ కి వెళ్తుంది. రండి రండి రండి. నేను ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకుంటాను. ఇంకా జీవితంలో ఈ ఊర్లో అడిగే పెట్టాను. అలాగే ఈ దుష్టులను నేను జైలు కూడా పంపిస్తాను. మాస్టర్ గారు ఇంత హీనమైన స్థితిలో ఉన్న వాళ్ళని జైలుకేం పంపుతారు? అయినా కూడా మీలాంటి వాళ్ళు వరకట్నం తీసుకోకపోతే ఈ బలవంతపు పెళ్లిళ్ళు ఎందుకు జరుగుతాయి? వెళ్ళండి. జై శ్రీరామ్. నానమ్మ, అది నేను వద్దు. పదవే, నేను నిన్ను ఇప్పుడేం చేస్తానో చూడవే. నాన్నేమో ఒకడిని చంపిపోయాడు, కూతురేమో అందరికి ఎదురు తిరుగుతోంది. పదవే. తన్ని ఏమీ అనకండి, తన్ని క్షమించండి. తను కేవలం చంద్రగా సహాయం చేసిందంతే. అందరి ముందు నా పరువు తీసావు కదే. నీ పని చెబుతానే, నీ ప్రాణాలు తీసేస్తానే. ఈ మందు తీసుకో, తీసుకో. రోగంతో బాధపడితే అన్నా కనీసం నీ కూతురికి బుద్ధి వస్తుంది. ఏ గడియలో పుట్టిందో గాని మా ఇంట్లో ఎవరికీ లేని రోగంతో పుట్టింది. దీన్ని బాగు చేయించడానికి వీళ్ళ నాన్న అప్పుల మీద అప్పులు చేశాడు. నువ్విదే రోగంతోనే చచ్చిపోవే. మీ నాన్న నీకు ఎంతో ప్రేమతో సౌందర్యాన్ని పేరు పెట్టాడు కదే, కానీ మాకు దరిద్రంలా దాపురించావు. ఇంకా నువ్వు ఈ కుటుంబానికి సంకెళ్లలా తయారయ్యావు. మా ఇల్లు పోయింది, పొలం పోయింది. నువ్వు పుట్టినప్పటి నుంచి మీ నాన్నకి దరిద్రం చుట్టుకుంది. నీ వల్లే నా కొడుకు ఇక్కడి నుంచి పారిపోయి ఈ అమ్మకు దూరం కావాల్సి వచ్చింది. నిన్ను అలా అనకండి నానమ్మ. మనం ఏవైతే పోగొట్టుకున్నామో అవన్నీ తిరిగి సంపాదిస్తా. నాన్న చేసిన అప్పులన్నీ మేమే తీరుస్తాం. ఎక్కడి నుంచి తీరుస్తావే అప్పు? నువ్వు అమ్మాయివి, ఒక ఆడదానివి. అమ్మాయిని కనీసం ఒక మనిషిలా చూడాలన్నా వంట పనికి ఇంటి పనికి పనికొస్తుందో అని చూస్తారు. ఇది అప్పులు తీరుస్తుందట, అప్పులు. ఇప్పుడే మందు తెస్తాను. ఇది నా కొడుకుతో సమానమంట. నాన్న, నాన్న, నువ్వు నాన్న కదా? నాన్న, నాన్న, అమ్మ, ఇదో పీల్చు, పీల్చు, ముందు పీల్చు. ఇదిగో, పిచ్చేమైనా పట్టిందా నీకు? నాన్న తిరిగి వస్తానని మాట ఇచ్చారమ్మా. నేను కూడా మాట ఇచ్చాను. ఆయన తిరిగి వచ్చేలోపు ఆయన చేసిన అప్పులన్నీ తీర్చి ఆ శక్తి సింగ్ నుండి మన పొలాన్ని విడిపిస్తానని. సరే అమ్మా. మనం మన పొలాన్ని కాపాడుకోవాలంటే నిన్ను శక్తి సింగ్కి తాకట్టు పెట్టాలి తల్లి. ఆ రాక్షసుడి బారి నుండి నా బిడ్డని రక్షించడానికి ఎవరినైనా పంపించు దేవుడా, పంపించు భగవంతుడా, పంపించు భగవంతుడా. మా మురాలకించి నా కూతుర్ని కాపాడడానికి ఎవరినైనా పంపించు తండ్రి.